నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు అయితే మాత్రం కీలకమైన ఉత్తర్వులను విడుదల చేసింది. అక్టోబర్ 10 అర్ధరాత్రి రోజు ఈ ఉత్తర్వులు విడుదల కావడంతో ఇప్పుడిప్పుడే ఆ అంశాలు కూడా వార్తల్లో కూడా వస్తున్నాయి. ప్రధానంగా హైకోర్టు ఏం చెప్పిందంటే, మేము రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను మాత్రమే స్టే విధిస్తున్నాం తప్ప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కాదనే విషయాన్ని అయితే మాత్రం చాలా కీలకంగా పేర్కొన్నది. అంటే రిజర్వేషన్ల విషయంలో మాకైతే మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి. గత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాత్రం 50% కట్ ఆఫ్ అనేది దాటకూడదు. అందులో భాగంగానే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవో నెంబర్ 9 అలాగే జీవో నెంబర్ 41, 42లను మాత్రం స్టే విధిస్తున్నాం తప్ప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఆపేది లేదు. ఎన్నికలు మాత్రం యథావిధిగా నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ఎన్నికల సంఘానికి ఈ ఉత్తర్వులో చెప్పింది. ఇదే సందర్భంలో మేము ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకి మా తరపు నుండి లేదు, కానీ పాత పద్ధతుల్లో రిజర్వేషన్లను కేటాయించి నిర్వహిస్తే మాత్రం ఇదే నోటిఫికేషన్ని కంటిన్యూ చేయొచ్చని కూడా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం స్పష్టం చేసింది. అంటే 50% అంటే గతంలో 25% ఓబీసీలకు, అలాగే ఎస్సీలకు 15%, అలాగే ఎస్టీలకు 10%, ఓవరాల్గా 50% రిజర్వేషన్లు గతంలో అమలయ్యేది. ఆ అమలునే ఈసారి కంటిన్యూ చేస్తే మాత్రం ఇదే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో రిజర్వేషన్ని కొంత నోటిఫై చేసి మారిస్తే ఇలాగే కంటిన్యూ చేయొచ్చు అని చెప్తుంది. అంటే నోటిఫై అంటే 42% సంబంధించిన రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో నెంబర్ 9 అలాగే 41, 42ను కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా 17% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 17%ని ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేస్తే మాత్రం యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. మేమైతే మాత్రం ఎన్నికల సంఘాన్ని స్టే విధించట్లేదు, ఎన్నికల సంఘం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దాన్ని మాత్రం మేము అడ్డు చెప్పట్లేమని చెప్పింది. దీంతో ఇక పెద్ద ఎత్తున మరోసారి చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఒకవైపు 6 వారాల పాటు గడువు ఇచ్చింది. ఈ గడువు నేపథ్యంలో ఇప్పట్లో ఇక ఎన్నికలు ఉంటాయా లేదని ఒక ప్రశ్న వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయబోతుందనే ఒక క్వశ్చన్ వినిపించింది. ఇలాంటి సందర్భంలో హైకోర్టు చాలా ఆలస్యంగా స్టే విధించినప్పుడు చెప్పలేదు, కానీ అక్టోబర్ 10 అంటే గురువారం అర్ధరాత్రి తర్వాత ఒకసారిగా ఈ ఉత్తర్వులు విడుదల చేయడంతో మొత్తానికైతే మాత్రం ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందా, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లతో మరి ముందడుగేస్తుందా అనే ప్రశ్న అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వర్షన్ కనుక చూస్తే మాత్రం 42% రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికల్లోకి పోతాం తప్ప అప్పటి వరకు ఎలాంటి రాజీ లేదు, గత పద్ధతిలో మాత్రం పొయ్యేలేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. నిన్నటికి నిన్న కూడా తాజాగా కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చెప్పింది. పార్టీ వాయిస్కి అయితే మాత్రం, ప్రభుత్వం వాయిస్కి అయితే మాత్రం మేము పార్టీ పరంగా అనే అంశం ఇప్పుడు తెరపైకి ఏం లేదు, 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా న్యాయస్థానాల ప్రకారమే సాధించుకున్న తర్వాతనే ఎన్నికలకు పోదామని కూడా ఇటు అధికార పార్టీ అంటుంది. ఈ సందర్భంలో మరి ఇప్పుడున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరి ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయా ఉత్తర్వుల నేపథ్యం, లేకపోతే యథావిధిగా ఏదైతే హైకోర్టు వాయిదా వేసిందో ఆ వాయిదా ప్రకారమే చట్టపరంగానే కోట్లాడుతుందని మాత్రం తెలియాల్సి ఉంది. ఇక హైకోర్టు కొన్ని అంశాలు ప్రధానంగా చెప్పింది. ఇందులో భాగంగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల్ని కొనసాగించుకోండి, పాత పద్ధతిలో ఇస్తే మాత్రం 50% కట్ ఆఫ్ అనేది మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో సుప్రీంకోర్టు ఏదైతే 2022లో మహారాష్ట్ర విషయంలో చెప్పిందో అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని కూడా 50% మించితే మాత్రం చట్ట ప్రకారం మాత్రం ఇబ్బందులు వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి మేము ఉన్న పరిస్థితుల్లో మాత్రం 50% లోపు ఎన్నికలు నిర్వహించుకుంటే మాత్రం హైకోర్టు ఎన్నికలకు ఎలాంటి అభ్యంతరం చెప్పదు. కానీ ఎడల ఈ 67% రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ఇదే ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అడ్డుగా ఉంది. అందుకోసమే ఎన్నికలకు సంబంధించిన విషయంలో మాత్రం మేము స్టే విధించట్లేం, కానీ రిజర్వేషన్లపైనే మా స్టే కొనసాగుతుంది. రిజర్వేషన్లపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 చేసింది. అలాగే ఏదైతే పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణలో భాగంగా ఆ శాఖ విడుదల చేసిన 41, 42 ఇది ఇటు పరిషత్తులో, అలాగే మండల పరిషత్తులో, గ్రామ పంచాయతీల్లో, దాంతోపాటు జిల్లా పరిషత్తులో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ,
సర్పంచ్ స్థానాల మార్పు చేర్పులు అలాగే కేటాయింపు విషయంలో విడుదల చేసిన 41, 42 జీవోలపైనే మా అభ్యంతరం. ఎందుకంటే అవి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇవ్వడంతో అవి మొత్తం కూడా 67% చేరుకుంటున్నవి. అవి మాత్రం చెల్లే పరిస్థితి లేదు అంటూ కూడా హైకోర్టు అయితే చెప్తుంది. అంటే గతంలో ఉన్న తీర్పుల్ని కూడా ఉటంకిస్తూ కూడా ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా చెప్తుంది. మా స్టే అనేది మాత్రం యథావిధిగా రిజర్వేషన్లపై కొనసాగుతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్ళాలంటే మాత్రం నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, మేము మాత్రం అడ్డు చెప్పేదే లేదని కూడా చెప్తుంది. మరి చూడాలి మరి హైకోర్టు ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందడుగు వేస్తుంది. ఒకవైపు సుప్రీంకోర్టుకి వెళ్ళి సవాల్ చేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి అప్పీల్కి వెళ్తుందా, లేకపోతే పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఓ పని అయిపోతుందని కూడా చెప్పే అవకాశం ఉందా, లేకపోతే పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ పరంగా మరి రిజర్వేషన్లు ఇచ్చి ముందడుగు వేసే అవకాశం ఉందా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ చెప్తున్న విధానం కనుక చూస్తే మాత్రం రిజర్వేషన్ల ద్వారానే వెళ్తామని చెప్తుంది తప్ప ఎక్కడ పార్టీ పరంగా అనే మాట మాట్లాడలేదు. మరి దీనికి అధికార పార్టీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ సంఘాల నాయకుల నుండి వాళ్ళ వాదన ఏం చెప్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రతిపక్షాలు రాజకీయ విశ్లేషకులు కూడా ఏం మాట్లాడతారో ఈ అంశంపై మరి వాళ్ళ నిర్ణయం కానీ ఎటువైపు ఉంటుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగా రిజర్వేషన్లకు వెళ్ళాలని కూడా చెప్తుంది. మరి తాజాగా పాత పద్ధతిలో దాని ప్రకారం మరి వాళ్ళ వర్షన్ ఏందో మరొకసారి తాజాగా వాళ్ళ అప్డేట్ చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళ వర్షన్ తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణ విషయంలో హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ యొక్క సర్పంచ్ అలాగే పరిషత్ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందా, లేకపోతే కాస్త ఆలస్యమైనా పర్లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అలాగే హైకోర్టు ఇచ్చిన గడువు లేపు కౌంటర్ దాఖలు చేసి ఆ పిటిషన్ ఇచ్చిన కౌంటర్ని బట్టి న్యాయస్థానంగా కోట్లాడి ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుందనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఎలా ముందడుగేస్తుంది, స్థానిక సంస్థలపైన మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి ఇటు అనుకూలంగా ఇటు ఎన్నికల సంఘానికి కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి పాత పద్ధతిలో నిర్వహిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? పార్టీ పరంగా ఇస్తే అది ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగానే కోట్లాడి కాస్త ఆలస్యమైనా పర్లేదు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.